నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ నాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఉన్నారు. మురళీధరరావు గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రచారంలో కూడా ఉండి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఏంటి మొత్తం ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నట్టున్నారు? జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నుంచి సంబంధించిన వ్యక్తి. సహజంగా తెలంగాణ మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత 119 సీట్లలో అన్నీ కూడా మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి ప్రచారం విషయంలో ప్రధానంగా తిరిగేటువంటి నాయకుల్లో నేను కూడా ఒకరిని. ఆ మాటకు వస్తే ప్రధాన బాధ్యత అని కూడా చెప్పచ్చు. ప్రధానికి వచ్చే ముందు ప్రధాన బాధ్యత. కానీ అనుకున్నట్టుగా చెప్పినట్లుగా 119 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నారు. ఏమిటి ధీమా? మొదటి నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలము, పార్టీ సంస్థాగత బలం మొదటి నుంచి ఉంది. వచ్చినటువంటి అవకాశం చాలా సంవత్సరాలు కూటమి రాజకీయాలు అవి ఇవి వీటి కారణంగా, తెలుగుదేశం వీటి కారణంగా కార్యకర్తలకు కూడా చాలా అయిష్టంగా ఉండేది. ఈసారి మొదటిసారి అన్ని నియోజకవర్గాల్లో మంచి అవకాశం వచ్చింది. కాబట్టి కార్యకర్తలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా పార్టీ ప్రచారంలో అనూహ్యమైనటువంటి రీతిలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కార్యకర్తల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నేరుగా అసలు బీజేపీ ఉందా తెలంగాణలో అని మాట్లాడారు ఇతర పార్టీల నాయకులు. మైండ్ గేమ్. సహజంగా ప్రత్యర్థులు ఎప్పుడు కూడా బీజేపీ బలంగా ఉందని అంగీకరిస్తే కష్టమవుతుంది. దాదాపు అన్ని జాతీయ మీడియాలు, 1-2 పెద్ద మీడియాలు తప్ప అన్ని సర్వే ఫలితాలు వెల్లడి చేశాయి. అందులో 3 నుంచి 8 మధ్యలో తెలంగాణలో బీజేపీ గెలుచుకోబోయే సీట్లు. ఏమనిపిస్తుంది? మొదటిసారి నేను వింటున్నా 8 వరకు బీజేపీని, అంటే 3 నుంచి బ్యాండ్ విడ్త్ 8 వరకు వచ్చిందని. పోటీ చేయవచ్చు కానీ ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదు అనేటువంటి సందర్భాలు కూడా నేను ఫేస్ చేశా. కాబట్టి ప్రధానమంత్రి గారి ప్రచారము, అమిత్ షా గారి ప్రచారము, ఇతర ప్రచార కార్యక్రమాలు అయిన తర్వాత ఈ నంబర్ ఇంకా పెరుగుతుందని బయట స్వతంత్రంగా ఉండేటువంటి సర్వే ఏజెన్సీలు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. గతంలో కేసీఆర్ అమిత్ షాని భ్రమిత్ షా అన్నారు. సరే, ఇవాళ మోడీ మ్యాజిక్ పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారు. కేవలం అమిత్ షా, మోడీల వల్ల ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారు? ఒకటి మీరు గమనించాలా, ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎక్కడ జరిగినప్పటికి కూడా మోదీ గారి వేవ్ పోయింది, కిందికి వస్తున్నది, ఇక పరిణామాలు వేరే ఉంటాయి అని చెప్పిన అనేక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎవరేదనుకున్నప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది, బీజేపీ సీట్లు కూడా చాలా గణనీయంగా పెరుగుతాయి. కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు మాత్రం కాన్ఫిడెంట్గా ఏం చెప్పలేకపోతే? మేము చాలా స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ రాజకీయాలను శాసించేటువంటి పార్టీగా మేము ఎదుగుతాం అనేది జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, మేమందరం కూడా. శాసించడం అంటే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్నా బీజేపీ సహకారం ఏదైనా జరగవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఎట్లా అంటే ఇప్పుడు కూటమి ఏర్పాటైంది చంద్రబాబు, తెలుగుదేశం, కాంగ్రెస్లతో. సరే, ఇక బీజేపీగా మీరు ఒంటరిగా పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఎంఐఎం టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరి బీజేపీ ఎక్కడ కింగ్ పిన్ గమనించాలా, కింగ్ పిన్ అయ్యే అవకాశం మీరు ఒకటి గమనించాలా, కాంగ్రెస్ చాలా తప్పని చేసింది. మేము 2014లో తెలంగాణలో చేసినటువంటి తప్పు వాళ్ళు 2018లో చేశారు. ఎవరైతే తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడును తెలంగాణ వ్యతిరేకని ఒక రకమైనటువంటి ప్రజల్లో ముద్ర ఉంది, ఆ ముద్ర ఉండేటువంటి పార్టీని ఒక అడ్డంకి, ఒక భారం అనేటువంటి భావించేటువంటి పార్టీతో వాళ్ళు ఏకమైనరు. వాళ్ళు ఎందుకు ఏకమైనప్పటికీ కూడా ఈరోజు 90 సీట్లలో 60 సీట్లు గెలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది. 119 సీట్లు లేవు, 90 సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. ఆ 90 సీట్లు కూడా నిర్ణయించడానికి, అభ్యర్థులు ఖరారు చేయడానికి చివరి నామినేషన్ డేట్ వరకు కూడా వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కూటమి ఎక్కడుంది, ఎక్కడ గెలుస్తున్నది? నిన్న సోనియా గాంధీ గారు వచ్చారు, ఆమెకే ఆత్మవిశ్వాసం కనవలేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానినే ఆత్మవిశ్వాసం కనలేదు. చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభ అని నిర్ణయిస్తే నిన్నటి కార్యక్రమంతో ఉన్నటువంటి ఆలోచన కూడా అంత మారిపోయింది. ఎందుకు బ్రహ్మాండంగా జరిగింది, సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నాయి కదా. ఎక్కడ చెప్పుకోవట్లే, వాళ్ళే పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటేంది, ప్రజల్లో ఒక రకమైనటువంటి సందేశం పోయింది. సోనియా గాంధీ గారు మాట్లాడిన దానిలో టీఆర్ఎస్ను విమర్శించలేదు సరిగా, నాయకత్వాన్ని విమర్శించలేదు సరిగా. మురళీధరరావు గారు, మీరు అన్నారు తెలంగాణకు పట్టిన చంద్రగ్రహణం చంద్రబాబు అని. ఇటు కేసీఆర్ చంద్రబాబు సెంట్రిక్గానే రాజకీయం చేస్తున్నారు, బీజేపీ కూడా చంద్రబాబునే బూచిలాగా తెలంగాణ ప్రజలకి చూపించాలనుకుంటుంది. సో చంద్రబాబు అంటే ఖచ్చితంగా 2 పార్టీలు భయపడుతున్నాయి కదా? భయపడడం కాదు, స్పష్టమైనటువంటి తెలంగాణ వ్యతిరేకి అనేది మాకు స్పష్టమైన నమ్మకం ఉంది, మేము అనుభవించాం, మాకు తెలుసు. కాబట్టి కేంద్ర పార్టీ ఆలోచన కాకముందే
నిర్ణయం జరగకముందే తెలంగాణ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో టీడీపీతో మేము కలిసి ఉండము 2018లో ఎన్డీఏ అప్పటికి ఇంకా టీడీపీ విడిపోలేదు. అయినప్పటికీ కూడా బాధపడుతున్నారా ఎందుకు అలా చేశామని? లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. గ్రామీణ తెలంగాణలో మేము విపరీతంగా పోయినసారి 2014 నష్టపోయాం. కానీ 5 సీట్లు కూడా తెలుగుదేశంతో కలవడం వల్లే మీరు గెలవగలిగారని తెలుగుదేశం అనేక సందర్భాల్లో చెప్పింది. అనేక సీట్లు మేము నష్టపోయాం, అదెవరు అడగాల? విపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయి, మిషన్ భగీరథ కానివ్వండి, కాకతీయ కానివ్వండి, లేకపోతే ఈ అంశాలని కేంద్ర పెద్దలు వచ్చి పొగడ్డం కానివ్వండి, కేసీఆర్కి ఇట్లాంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఉండాలని చెప్పడం కానివ్వండి, రైతు బంధు అనేది దేశవ్యాప్తంగా పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారన్న ఆలోచన కానివ్వండి, ఇవన్నీ కేసీఆర్కి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా? మేము ఇవన్నీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకటి, ఏదైనా ప్రాజెక్టుకు కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్టు కల్పన మంచిది కాదు అని ఎవరు చెప్పరు, లేదా ప్రాజెక్టు అమలు మంచిది అని అప్పుడు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ప్రాజెక్టులు జరిగినటువంటి కమిషన్ల గురించి అప్పుడు మాట్లాడలేదు, కాంట్రాక్టుల గురించి అప్పుడు మాట్లాడలేదు, అవినీతి గురించి అప్పుడు మాట్లాడలేదు. అమిత్ షా గారు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది, దేశంలో అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ పోటీలో నెంబర్ 1 వచ్చే అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్తో ఒక రకమైన లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర నాయకత్వంకి పగ్గాలు వేసింది కేంద్ర అధినాయకత్వం, కేంద్ర బీజేపీ అనే అసంతృప్తమైన పార్టీ నాయకులు లేదా? మీరు గమనించాలా, ఇన్ని సంవత్సరాల్లో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినటువంటి పార్టీ టీడీపీ, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్, టీఆర్ఎస్తో ఇప్పటి వరకు కలవనిపటువంటి రాజకీయ పార్టీ కేవలం బీజేపీనే. ప్రత్యక్షంగా కలవలేదు. ప్రత్యక్షంగా కలవనప్పుడు ఇంకా పరోక్షంగా ఎక్కడుంది? ఇప్పుడు అదే కదా జరుగుతుంది. అంతా టీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాయనే కదా మాట్లాడుతున్నారు. ఏమాత్రం ఎంఐఎంతో సంబంధం ఉండేటువంటి పార్టీకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎక్కడ అవకాశం ఉంది? ఎంఐఎంతో సంబంధం ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 10% ముస్లింలకు ఒక మత ఆధారంగా రిజర్వేషన్లు చేసేటువంటి పార్టీని, బీమార్ మనస్థితి ఉండేటువంటి ప్రధానమంత్రి అన్నటువంటి ముఖ్యమంత్రి రాజకీయంగా కలిసేటువంటి పార్టీ ఎక్కడిది? వాస్తవంగా మాట్లాడితే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు లోపాయికారి సంబంధం ఉంది. నిన్న బహిరంగ సభలో సోనియా గాంధీ గారు మాట్లాడిన తీరే స్పష్టం చేస్తున్నది. ఈ విషయం ప్రజల నుంచి ఓట్లు రాబడుతుందా? మీరు గతం నుంచి మీరు కానీ ఇక్కడ మీ పార్టీ అధ్యక్షుడు కానీ వాళ్ళిద్దరూ ఒకే తానుముక్కలు అని చెప్పే ప్రయత్నం చేయడం మీకు ఏమైనా అనుకూలిస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్కు కాంగ్రెస్కు రాజకీయాల పరంగా తేడా లేదు, పార్టీలు నడిపే పద్ధతిలో తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, కుటుంబాలే నియంత్రిస్తున్నాయి పార్టీలను. ఈ రెండు పార్టీలు కూడా మతపరమైనటువంటి ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలనుకునే పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా మైనారిటీని ఓటు బ్యాంకులుగా వ్యవహరించేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను అవమానించిన పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా సెప్టెంబర్ 17 జరపనటువంటి పార్టీలే. వీటన్నిటి విషయంలో 1 కాదు 2 కాదు 3 కాదు మేమందరం కూడా. బీజేపీ ఏ రకంగా భిన్నం వీటికన్నా? తెలంగాణ విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టిన హామీలే తెలంగాణకి ఇప్పటివరకు నెరవేర్చలేదని కదా నాయకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా విభేదిస్తాం. గ్రామ సభల్లో వరకు కూడా మేము ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విభజన చట్టంలో ఉండేటువంటి హామీలను తెలంగాణ విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో ఎక్కడ తీసుకున్నా కానీ గ్రామ సభల్లో కానీ బహిరంగంగా కానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. గత 70 సంవత్సరాల్లో ఏ 5 సంవత్సరాల్లో ఇన్ని నిధులు కానీ ఇన్ని పనులు కానీ తెలంగాణకు జరగలేదు. మీరు ఇచ్చిన దానికన్నా తెలంగాణ రాష్ట్రం తిరిగి కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ అని లెక్కలతో సహా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి మీరు గమనించాలా, ముంబై అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఇస్తుంది. ముంబై ఒక నగరం ఎక్కువ ఇస్తుంది. దాని అర్థం దేశానికి వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్టు, దేశం నుంచి తక్కువ తీసుకున్నట్టు కాదు. దేశం అనేటువంటి సంకల్పనలో తక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. ఇది ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ ఇవ్వలేదు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తక్కువ ఇవ్వలేదు. ఒక దేశాన్ని నడిపిస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల దేశం నడవదు. కానీ ఎన్ని మాటలు చెప్పిన బీజేపీ వాళ్ళ అన్ని సర్వేలు చెబుతోంది టీఆర్ఎస్ 70 సీట్లు గెలుచుకుంటుందని, కూటమి దాదాపు 30-35 సీట్లు గెలుచుకుంటుందని. ఎవరు కూడా డబుల్ డిజిట్ కూడా బీజేపీకి ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? బీజేపీ తెలంగాణలో ప్రజలకు దగ్గరవుతున్నటువంటి పార్టీ. 400 సంవత్సరాల చరిత్ర ఏదైతుందో ఇక్కడ తెలంగాణ ఆత్మాభిమాని కోసం, స్వాభిమానం కోసం పోరాటం చేసిన ప్రజలకు దగ్గరుండేటువంటి పార్టీ సైద్ధాంతికంగా, రాజకీయంగా. కాబట్టి బీజేపీ నియంత్రించడం కోసం ఏ విధంగా మాట్లాడినప్పటికీ భవిష్యత్తులో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేటువంటిది బీజేపీ అనేది ఈ రాజు ఎన్నికల్లో స్పష్టం అవుతుంది. సర్వేలు మేము ఎక్కడ సర్వేలను ఒప్పుకుంటే బీజేపీనే దేశంలో ఉండదు. 2014లో సర్వేలో బీజేపీ లేదు. 2014 తర్వాత జరిగినటువంటి ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో కూడా బీజేపీ లేదు. సర్వేల ఆధారంగా కనుక పోతే బీజేపీ కనుక ఉనికే లేదు దేశంలో. సర్వేలకు భిన్నంగా
రిజల్ట్ తీసుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం వల్ల కాంగ్రెస్ బలం పెరిగిందా తగ్గిందా? కాంగ్రెస్ కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీ అనేది ప్రజల్లో ముద్రకొచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీని వీళ్ళు న్యూట్రలైజ్ చేసింది. ఈరోజు ఇప్పుడు ఉండేటువంటి నాయకత్వం ఏదైతుందో నిర్ణయం కారణంగా తెలంగాణ విషయంలో ఏదైనా ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఉండడానికి అవకాశం ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేసినటువంటి నిర్ణయం తెలంగాణ వ్యతిరేక పార్టీతో కలిసిన తర్వాత ఈరోజు నాకు అర్థం కాలేదు, ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి పార్టీ కూడా ఇంత ఘోరమైన తప్పు, రాజకీయ తప్పు చేయగలుగుతుంది అనేటువంటి విషయం ఇది రుజువవుతుంది. కానీ అనూహ్యంగా కూటమి బలం పెరిగిందని కదా విశ్లేషకులు కానీ మేధావులు కానీ చెప్పే మాట. పార్టీల సంఖ్యాబలం పెరగడం కారణంగా ఓట్లు పెరుగుతాయని కానీ సీట్లు పెరుగుతాయని కానీ రుజువు లేదు ఎక్కడ కూడా. పార్టీల సంఖ్య పెరగవచ్చు, ఒక పార్టీకి ఇంకొక పార్టీ న్యూట్రలైజ్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వెళ్ళదు, టీడీపీ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళదు. దేశంలో కొత్త రాజకీయం తీసుకొస్తాను, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, ప్రజాస్వామ్యం రక్షిస్తాను అంటున్నారని చంద్రబాబు మీద కక్ష కట్టిందా బీజేపీ? చంద్రబాబు నాయుడు గారు విషయంలో కక్ష కట్టాల్సినంత బీజేపీ కిందికి దిగజారాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రమేయం లేకుండా, టీడీపీ సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా జరిగిన ప్రతి ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో గెలిచింది బీజేపీ. అటు తూర్పు ఈశాన్యాలు కానివ్వండి, ఉత్తరాది కానీ మీరు కొల్లగట్టగలరు, కానీ సౌత్లో అడుగు పెట్టడం అనేది ఎందుకు అసాధ్యంగా? కర్ణాటకలో కూడా కర్ణాటకలో కూడా మీరు 60 సీట్లు 70 సీట్లు గెలువరంటున్నటువంటి పార్టీని 104 నెంబర్ 1 పార్టీగా చేసింది బీజేపీ. కర్ణాటకలో కూడా మేము గెలిచి చూపించాం. మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా కిందికి దిగిపోయాయి. చంద్రబాబు నాయుడు రాత్రి పగలు కష్టపడి అనేక సార్లు ప్రయత్నం చేసి ప్రచారం చేసి ఇంధనం పంపిస్తే కూడా ఏం జరగాలి రిజల్ట్. కాబట్టి ఇంధనం అంటే హెలికాప్టర్లు ఇంధనమా డబ్బా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి గురించి మొత్తం జగత్ ప్రసిద్ధం. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అన్నారు 500 కోట్లు 2 హెలికాప్టర్లు అని, మీరు ఏకీపిస్తున్నారా వాటితో? నాకైతే ప్రత్యక్షంగా కాంగ్రెస్ నిర్ణయం ఓట్ల ఆధారంగా సీట్ల ఆధారంగా ఏ విధంగా సరిగ్గా కనబడట్లేదు. ఇంకేదైనా కనబడని కారణం ఏదైనా ఉండొచ్చు. టీఆర్ఎస్కి కేసీఆర్ ఫేస్గా ఉన్నారు, కూటమి నాయకులు, కానీ బీజేపీకి ఆ ఫేస్ లోపించిందా? ఇది రాజకీయ వ్యూహం. రాష్ట్ర అధ్యక్షులు మా ఫేసు కాబట్టి పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు ఫేస్ లేదని చెప్పలేము. కానీ ఒకసారి మేము 119 సీట్లకు కానీ పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వస్తుంది. అయితే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ముందే నాయకుడిని ప్రకటించి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం ఎక్కడ లేదు. చట్టంలో నిర్ణయం లేదు, అవసరము లేదు. ఇది వ్యూహాత్మకంగా ఎక్కడైతే అవసరం అనుకుంటారో అక్కడ ప్రకటిస్తారు. మేము చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ముందు నాయకుడిని ప్రకటించలేదు, తర్వాత గెలిచాం. ఇది పార్టీ వ్యూహమా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్రావు వ్యూహమా? ఎందుకంటే మురళీధర్రావు తెలంగాణ సీఎం సీటు మీద కన్నేసిన మాట వాస్తవమా కదా? నేను ఎన్నికల్లో ఇప్పుడు పోటీ కూడా చేయట్లేదు, పోటీ చేయకుండా ముఖ్యమంత్రి అవ్వకూడదని లేదు, అదేం లేదు. కానీ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షులు అందరి నాయకులతో చర్చించిన తర్వాత, పార్లమెంటరీ బోర్డులో చర్చించిన తర్వాత తెలంగాణకు ఏది సరి అయిన వ్యూహం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వాన్ని బుల్డోజ్ చేసి అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని మురళీధర్రావు ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కదా? ఇది అసత్య ప్రచారం. రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వం జాతీయ ప్రధాన కార్యదర్శి విషయంలో ఎక్కడ కూడా భేదాలు లేవు, ఏ సమస్యలు లేవు. మేము అందరం కూడా కలిసి సమిష్టిగా అందరం కూడా పనిచేస్తున్నాం. దాదాపు 95 స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమిలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 80 గెలుచుకుంటామని చెప్తోంది. సరే, టీఆర్ఎస్ 90 నుంచి 100 చెప్తోంది. సో మురళీధర్రావు ఏమైనా లెక్క చెప్పగలుగుతారా? 119 మీరు పోటీకి పెట్టారు, ఇన్ని గెలుచుకుంటామని చెప్పగలుగుతారా కాన్ఫిడెంట్? అనుమానం ఉన్నటువంటి వాళ్ళు పదే సంఖ్య చెప్పాల్సి వస్తుంది. కోదండరాం లాంటి నాయకులు కూటమికి బలం కాదంటారా ఉద్యమకారులు? కోదండరాం గారికి ఈ ఎన్నికల తర్వాత అర్థమవుతుంది కాంగ్రెస్తో కలిస్తే ఏమైంది, లేకపోతే ఆయన కారణంగా కాంగ్రెస్కి ఏం లాభం అయింది అనేది. ఇది సరి అయినటువంటి. బీజేపీతో కలవనందుకు పశ్చాత్తాపడతారంటారా కోదండరాం? మేమేం ఆలోచించట్లేదు. మీరు కలుపుకోలేదా, లేకపోతే ఆయన కలవలేదా? లేదు, ఆయన బీజేపీతోని ఎప్పుడు కూడా కలుస్తాను అని చెప్పలేదు. కిషన్ రెడ్డి కోదండరాం మంతనాలు చేసిన మాట వాస్తవం కదా? మేము బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక మంది నాయకులను కలుస్తుంటాం. మా నాయకుల మీద విశ్వాసం మాకుంది. ఎవరిని కలిసినప్పటికీ కూడా నాయకుల్ని శంకించే పరిస్థితి మాకు లేదు. సో ఇప్పుడు కేవలం ద్విముఖ పోరు ఉంటుందా, త్రిముఖ పోరు ఉంటుంది అనుకుంటున్నారు తెలంగాణలో? ఖచ్చితంగా బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీ తెలంగాణలో అని సామాన్య ప్రజలు చర్చించేటువంటి రోజు మీరు 5-6 రోజుల్లో చూస్తారు. మీకు 100 కన్నా ఎక్కువ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని కేటీఆర్ జోస్యం చెప్తున్నారు. కేటీఆర్ బాధ్యత అది. ఆ విధంగా చెప్పబోతే టీఆర్ఎస్ గాయపవుతుంది. మీరు ప్రభుత్వాన్ని విమర్శించినా లేకపోతే బీజేపీని తక్కువ చేసి టీఆర్ఎస్ మాట్లాడినా ఇదంతా పైకేనా?
కేవలం మీడియా కోసం, మిగతా రాజకీయ పార్టీల కోసం తప్ప మీ ఇద్దరు బాగానే ఉన్నారనేది అందరూ అనుకుంటాం అనమాట. రాజకీయంగా టీఆర్ఎస్తో ఎప్పుడు కూడా కలిసేటువంటి అవకాశం లేనటువంటి సిద్ధాంత భేదాలు ఉన్నటువంటి పార్టీ. నేను అదే అంటున్నా, మీరు ప్రత్యక్షంగా కూటమిలా కలవడం అనేది కాదు నేను మాట్లాడేది. తెర వెనుక రాజకీయ లాలూచి ఉందా లేదా? సాధ్యమే కాదు. మేము రాజకీయంగా పోరాటం చేస్తున్నప్పుడు లాలూచీకి అవకాశం ఎక్కడుంది? కలిసి పనిచేసిన పార్టీలు నిన్న కలిసా ఇవాళ మాట్లాడుకుంటున్నాయి, మళ్ళీ రేపు కలుస్తాయి. నేను ఇదే చెప్తున్నా, ఎప్పుడు నమ్మొద్దు కాంగ్రెస్ను కమ్యూనిస్టులను ఈ దేశంలో, ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే మీది టీఆర్ఎస్ వాయిస్ ఒకలాగే ఉంది చంద్రబాబు విషయంలో. ప్రాజెక్టుల విషయంలో నిన్న మీరు ప్రశ్నించిన విషయం కానివ్వండి, తెలంగాణ ఎందుకు అడుగు పెట్టనిస్తున్నారు మళ్ళీ చంద్రబాబు, మీరు గమనించాలా, చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వం. మీ ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఒకళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలకు కోవర్ట్గా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళెవరూ తెలంగాణ ప్రజలకు సరైన పాలన ఇవ్వలేరు, బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఎట్లా ఒప్పిస్తారు? ఎందుకు నమ్మాలి? మీరు గమనించాలా, ఒకటి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో దళితుల విషయంలో 3 ఎకరాల భూమి ప్రధాన వాగ్దానం, ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు. 2 బెడ్రూమ్ల యొక్క బీద బడుగు వర్గాలకు 2 బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో ప్రధానమైనటువంటి వాగ్దానం వైఫల్యం చెందింది. ఉపాధి విషయంలో 2 లక్షల ఉపాధి మేము యువకులకు కల్పిస్తాం. తెలంగాణ ఉద్యమంలో యొక్క ప్రధానమైనటువంటి స్తంభం ఏదైతుందో యువకులు, వాళ్ళు ఉపాధి విషయంలో కండక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు, ఏ ఉద్యోగం కూడా వాళ్ళు అన్నట్టు వాగ్దానం యొక్క నెరవేర్చలేదు. ప్రధానమైనటువంటి వాగ్దానాలు అన్ని వైఫల్యం చెంది, ఇంకొక వైపు అదనపు భారం ఈ తెలంగాణలో మోపేటువంటి నిర్ణయం ముందస్తు ఎన్నికలు. ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చావు? ఇంత బాధ్యతారహిత్యంగా నడిపినటువంటి ప్రభుత్వం మళ్ళొకసారి 5 సంవత్సరాలు నాకు ఓటేయాలని ఏ మాత్రం లేదు. మేము వ్యతిరేకం. మా జాతీయ అధ్యక్షులు బహిరంగంగా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలు బీజేపీ తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసిందని తెలుగు ప్రజల్ని నమ్మించలేదంటారా? ప్రజల్లో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే జాతీయ పార్టీతో దూరం అవుతాయో, వ్యతిరేకిస్తాయో, తెలుగు ప్రజలకు అన్యాయం చేసిందని రాజకీయ ప్రత్యర్థుల పద్ధతిలో ప్రచారం చేయడం అనేది సహజం. కానీ ఒకటి మీరు గమనించాలా, 70 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్కు అవకాశం వచ్చింది, టీడీపీకి అవకాశం వచ్చింది, టీఆర్ఎస్కు గత 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాల్లో ఎంతైతే నిధుల విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, అభివృద్ధి పథకాల విషయంలో కానీ ఇచ్చినటువంటి ప్రభుత్వం గత 70 సంవత్సరాల చరిత్రలో ఇంతకన్నా వేగంగా చేసిన ప్రభుత్వం లేదు. రైట్. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, జనసేన, వైసీపీ కుమ్మక్కయ్యాయి. అందుకే ఇక్కడ జనసేన, వైసీపీ పోటీ చేయట్లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేయడానికి కూడా పార్టీలు ఉండేవి. దానికి కూడా బాధ్యత మాతోనే ఒప్పందం అయిందంటే కరెక్ట్ కాదు. ఏమవుతాయి పార్టీలన్నీ? ఉండవు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు దేశవ్యాప్తంగా నడిచింది. ఈరోజు 2 రాష్ట్రాల్లో మిగిలింది. పంజాబ్ పెద్ద రాష్ట్రాలు ఎక్కడ? పంజాబ్ రాష్ట్రం. మీరు రెండో విషయం మీరు గమనించాలి, మీరు కమ్యూనిస్ట్ పార్టీ చెప్తాను, తెలంగాణలో సాయుధ పోరాట ఉద్యమాలు నడిపి లేకపోతే హైదరాబాదు విలీనం అయిన తర్వాత మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తింపు లేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం వాళ్ళ యొక్క నిర్ణయాలు. అంతేగాని మాతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి నిలబడట్లేదు. ఇది కరెక్ట్ కాదు. బీజేపీ అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని దించడానికే మొత్తం అందరూ ఏకమవుతున్నారుగా. బీజేపీ అహంకారి కనుక అయితే 2 ఎంపీల నుంచి 282 ఎంపీలకు ఎలా వస్తుంది? బీజేపీ అహంకారి కనుక అయితే 1 రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం నడిపినటువంటి పార్టీ ఈరోజు 70% జనాభా మీద, భూభాగం మీద ఉండేటువంటి రాష్ట్రాలను పరిపాలించే పార్టీకి ఎందుకు ఎదుగుతుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పార్టీల దయ కారణంగా, దాక్షిణ్యం కారణంగా రాలేదు. ప్రజల ఓట్లతో, ప్రజల మద్దతుతో వచ్చినటువంటి సాధించింది. ఇద్దరు చంద్రులు 2 ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు మొత్తం మీకు వ్యతిరేకంగా కూటమి కూడగడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగానే. సో ఏ చంద్రుడు వినే అవకాశం? మీరు గమనించాలా, కాంగ్రెసు, టీఆర్ఎస్, టీడీపీ రాజకీయ విధానాల విషయంలో, దృక్పథం విషయంలో ఈరోజు తేడా లేదు. విభజించి పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు కూడా నడిపిస్తున్నాయి.
మతం ఆధారంగా ఓటు బ్యాంకులు అన్ని పార్టీలు నడిపిస్తున్నాయి. నిజాం వారసత్వ రాజకీయాలను అన్ని పార్టీలు నడిపిస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకటే భారతీయ జనతా పార్టీ. మీరు గమనించాలి. ఈ మొన్న ఏ అహంకారంతో కాంగ్రెస్ లీడరు, చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సిపి జోషి వెనుకబడినటువంటి వర్గాల విషయంలో, నరేంద్ర మోదీ విషయంలో, ఉమాభారతి విషయంలో ఏ విధంగా మాట్లాడారో మీరు చూశారు. రెండో వైపు ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు భారత్ మాతాకి జై అనేటువంటి కార్యకర్తలను ఆపి పార్టీ సోనియా గాంధీని జిందాబాద్ అని చెప్పాలనేటువంటి పార్టీలు. మేము నేషన్ ఫస్ట్ పార్టీ. ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు ఒకవైపు అయితే నేషన్ ఫస్ట్ పార్టీ ఒకవైపు. కానీ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు, వాటి ప్రతిపత్తి కోల్పోయేలా చేశారని కదా వాళ్ళు మేము విమర్శ. సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ మీరు కానివ్వండి, గమనించాలి. మిగతా కాంగ్రెస్ చరిత్ర ఏంటి, కాంగ్రెస్ నాయకత్వ చరిత్ర ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సిక్కులను ఊచకోత కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రెసిడెంట్ రూలు, రాష్ట్రాల మీద రాష్ట్రపతి పరిపాలన పేరు మీద 350 అధికరణను ఉపయోగించినటువంటి పార్టీ ఎక్కువసార్లు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టి జైళ్ల పాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ గురించి మాట్లాడుతుంది, సాధ్యం కాదు. బీజేపీ ఎప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వస్తే అక్కడ నిలబడింది. బీజేపీ ఈ దేశాన్ని బలోపేతం చేసేటువంటి ఏ సంస్థను కూడా బలహీనపరిచే అవకాశం లేదు, సాధ్యం కాదు. రైట్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబుని ఏ రకంగా అధికార నుంచి పదవి విచ్యుత్తుని చేయాలనేది బీజేపీ లక్ష్యమా? చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేది మా ప్రధానమైన లక్ష్యం. ఇందులో కానీ అందుకోసం ఇందులో ఏ మీరు సీక్రెట్ ప్యాక్ లేదు. అందుకోసం మీరు వైసీపీని ఒకవైపు, జనసేన ఒకవైపు పెట్టుకుని నడిపిస్తున్నారు. మేము పక్కకు పెట్టుకోవాలని కాదు, మేము ముందుండాలని అనుకుంటున్నాం. మేము ఇంకెవరినో పక్కకు పెట్టుకోవాలని కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఓడించాలనేటువంటి బహిరంగ లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నది, ఓడించి తీరుతుందనే విశ్వాసం ఉంది మాకు. చంద్రబాబు కోర్లో ఎవరైతే ఉంటారో, ఆర్థిక పరంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసినందుకేనా? ఆ ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇవన్నీ కూడా ఏ దర్యాప్తు చేసినా అవన్నీ కూడా దానికి నాకు వ్యతిరేకమే అని అన్నిటిని నా మీద వేసుకొని అందరినీ నేను ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ రాష్ట్రంలో ముందుగా బీజేపీ ఎన్నికలు లేనప్పుడు కూడా దర్యాప్తు జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క దర్యాప్తులు ఎన్నికల ముందే జరుగుతున్నాయనే దాఖలాలు లేవు. అనేక మంది బీజేపీతో సంబంధం ఉండేటువంటి వ్యక్తుల మీద కూడా రైడ్లు జరిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందా? రేపు టీఆర్ఎస్కి ఒకవేళ అవసరం అయితే మీ సపోర్ట్ కావాల్సి వస్తే ఇస్తారా, ఇవ్వరా? టీఆర్ఎస్తోని అవకాశం వస్తే మొదలు ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా కలిసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా సాధ్యం అవుతుంది మురళీధరరావు గారు? ఏది సాధ్యం? వాళ్ళ ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు. సాధ్యం చేశారు. మీరు కుమారస్వామి గారిని, దేవగౌడ గారిని తీసి యూట్యూబ్లో చూడండి ఏ విధంగా తిట్టారు. బీజేపీ బీ టీం అని చెప్పారు. అమిత్ షా గారితో విమానంలో ప్రయాణం చేశారని చెప్పారు. మీరందరూ కూడా అవన్నీ ప్రసారం చేశారు. అవన్నీ చూడండి. కౌంటింగ్ అయిన 24 గంటల లోపల ముఖ్యమంత్రి కుమారస్వామి గారికి ఇచ్చైనా బీజేపీని ఆపాలని. మీరు చెప్పేది ఎలా ఉందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోకలేదన్నట్టు చెప్తున్నారు. ఏ మాత్రం కూడా ఆశ్చర్యపోవట్లేదు. నిన్న సోనియా గాంధీ గారి బహిరంగ సభ అయిన తర్వాత నాకు కూడా విశ్వాసం కలిగింది. అతిశయోక్తిగా అనిపించట్లేదు? ఏ మాత్రం కాదు. అతిశయోక్తి అని అనిపించే పనులు చేయడమే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండో అలవాటు. బీజేపీ ఏం చేస్తుంది చెప్పండి ఇందుకు? తెలంగాణ బీజేపీ ఎప్పుడు కూడా చాలా స్పష్టమైనటువంటి సిద్ధాంత రాజకీయాల్లో ముందుకు పోయినటువంటి పార్టీ. తెలంగాణలో ఈ విధమైనటువంటి రాజకీయాలు చేసే పార్టీతో కలిసే అవకాశం. కూటమి ఏర్పడడానికి ముందు తెలుగుదేశం పరిస్థితి ఏంటో తెలంగాణలో, రేపు ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీది కూడా అదే పరిస్థితి అవుదా? బీజేపీ బలపోతమవుతుంది, బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుంది. మేము లేని తెలంగాణ రాజకీయాలు మీరు కూడా లేవని యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం మురళీధరరావు గారు, ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించినందుకు. ఇది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతో పాయింట్ బ్లాంక్. మరో పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.